అరే చిరు, చిరు లేరా, ఇక్కడేదో జరుగుతుంది, నాకు అర్థం కావట్లేదు. అదేంటో చెప్పురా. చిరు, చిరు లేరా చిరు. ఏందిరా నీ బాధ? ఎందుకు అరుస్తున్నావు? అక్కడేదో జరుగుతుందిరా, నాకు అర్థం కావట్లేదు, చూసి చెప్పు. ఆంటీ గ్లామర్ అదిరిందిరా. అవునరా. వస్తావా? వస్తాను. రేట్ ఎంత? 15,000. అమ్మా, 15,000? నువ్వేమైనా టైటానిక్ సినిమాలో హీరోని అనుకుంటున్నావా? 15,000కు ఒక్క రూపాయి కూడా తగ్గిను. వస్తేరా, పోతే పో. ఒక్కసారి మొదలు పెట్టాక వెనకడిగేసే ప్రసక్తే లేదు. ప్రభా, ఏదైతే అదైనా చూసుకుందాం. దబిడి దిబిడే, జై బాలయ్య. ఇప్పుడు నీకు ఇది అవసరమా? అదేంట్రా అలా అంటావు? అవసరం లేకపోతే తెలుసుకోకూడదా? నువ్వు తెలుసుకొని పీకేదేముందిలే. నువ్వు పోరా సామి, నాకు నిద్ర వస్తుంది. నువ్వు చెప్పేంత వరకు నేను పోను. ఆ అమ్మాయికి డబ్బులు ఎందుకు ఇచ్చాడు చెప్పరా. దాన్ని ప్రాస్టిట్యూషన్ అంటారు. డబ్బులిచ్చి లోపలికెళ్ళి పూజ చేసుకుంటారు. డబ్బులు ఇచ్చింది దానికా? దానికే. అయినా నువ్వు ఇలాంటి తెలుసుకోకూడదురా, చెడిపోతావు. నువ్వెప్పుడూ చూడని చూపిస్తా, అటు చూడు. ఎప్పుడు చూడండి. బావుగారు. బావుగారు ఎలా ఉన్నారా? బాగున్నానండి. మీరు? బాగున్నానండి. చెప్పండి బావుగారు. అదే మొన్న పెళ్లి సంబంధాలు మాట్లాడేకి వచ్చింటాం కదా, మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చారని చెప్పారు. మా అబ్బాయికి కూడా మీ అమ్మాయి నచ్చిందంటండి. అవునా బావుగారు? చాలా ఆనందంగా ఉందండి. అదే ఇంకా ఇచ్చేది కూడా మాట్లాడదామని. అదే ఆ పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవచ్చు కదా, లేట్ ఎందుకని అంతే. తప్పకుండా బావుగారు, మీకు ఎంత కావాలో చెప్పండి. అబ్బే ఎంతేం లేదండి, పెద్ద అమౌంట్ ఏం కాదు. పిల్లోడు చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తాడు. ఒక 50 నుండి 80 వరకు ఎంతైనా పర్లేదండి, మీకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. భలేవారే బావుగారు, 50,000 80,000 ఏం సరిపోతుంది? 5 లక్షలు ఇస్తా, తీసుకోండి. నేననేది 50,000 కాదండి, 50 లక్షలు. ఇది మరీ అన్యాయం బావుగారు. ఇందులో అన్యాయం ఏముందండి? మీకన్నా ముందు వచ్చిన సంబంధం 2 కోట్లు ఇస్తా అన్నారు. మీరు మనోళ్ళే కదా, పాప మంచిదని చెప్పేసి 50 లక్షలు అడుగుతున్నా. బాలే ఉన్నారా మీరు? చూడండి వెంకట్రావు గారు, 50 లక్షలు ఇస్తేనే పెళ్ళి, లేదంటే నేను ఆ 2 కోట్ల సంబంధం ఖాయం చేసుకుంటా. అది ఎప్పుడు చూడండి చూపిస్తా అని మళ్ళా ప్రాస్టిట్యూషన్ చూపిస్తున్నావేంట్రా? ఊరే, అది పెళ్లి చూపులు రా, ప్రాస్టిట్యూషన్ కాదు. పెళ్లి చూపులా? నాకేమో అనిపించట్లేదు. అక్కడ అమ్మాయి డబ్బులు తీసుకుంటుంది, ఇక్కడ అబ్బాయి డబ్బులు తీసుకుంటున్నాడు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. సేమ్ టు సేమా? ఒరే, వాళ్ళు పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటారా? ప్రేమలు, ఆప్యాయతలు ఇలా చాలా ఉంటాయిరా. పెళ్లి ప్రాస్టిట్యూషన్ ఒకటి కాదురా. 100% ఒకటే. ఇప్పుడు అమ్మాయి సైడ్ వాళ్ళు కట్నం ఇవ్వకపోతే అబ్బాయి సైడ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు, కానీ కొంతమంది చేసుకుంటారు. సరే, ఆ కొంతమందికి జాబులు, ఆస్తులు లేకపోతే అమ్మాయి సైడ్ వాళ్ళు పెళ్లి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే కట్నం ఉంటేనో, జాబ్ ఉంటేనో, ఆస్తులుంటేనో పెళ్లి చేసుకుంటారు, ప్రేమలు ఆప్యాయతలు చూపిస్తారు. డబ్బులు లేకపోతే పెళ్లిళ్ళు లేవు, ప్రేమలు లేవు, అంతేనా? ఇప్పుడు డబ్బులుంటే వచ్చేదాన్ని ప్రాస్టిట్యూషన్ అంటారు కానీ పెళ్ళని ఎలా అనుకుంటున్నావు? డబ్బులు ఇచ్చేది ప్రాస్టిట్యూషన్లో, పెళ్లిలో కాదు. అలా ఇస్తే అది కూడా ఒక ప్రాస్టిట్యూషనే. దట్ మ్యారేజ్ విల్ బికమ్ ఏ లైఫ్ టైం ప్రాస్టిట్యూషన్. అవునరా, నువ్వు చెప్తుంటే భయమేస్తుంది. మరి ఇప్పుడు పెళ్ళలా చేసుకోవాలరా? ఎవరైతే నీ శాలరీని కానీ, ఆస్తులు కానీ, కట్నాలు కానీ అడగకుండా నీ అలవాట్లు, బిహేవియర్ చూసి పెళ్లికి రెడీ అవుతారో వాళ్ళని చేసుకో. అరే, నువ్వు చెప్పినట్టు కల్లో కూడా జరగదురా. అయితే పెళ్ళే చేసుకోవద్దు. అవునరా, ఇలాంటి చెత్తనంతా ఖర్చు పెట్టి మరీ జీవితంలో తెచ్చుకుని లైఫ్ని చిత్తు చేసుకోవడం కన్నా పని చేసుకుంటూ సింగిల్గా లైఫ్ని ఎంజాయ్ చేయడం ఎంతో బెటర్.